మార్కెట్ లో కొంచెం ఈ ఫాల్ లో మంచి స్టాక్స్ కూడా ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ కూడా కరెక్షన్ గురవుతాయి కాబట్టి అలాంటి స్టాక్స్ లో అక్యుమిలేట్ చేసుకుంటా ఉంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే సెక్టార్స్ చెప్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ తీసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీలో మనం ఏదైతే మనకి ఇది డాబరు, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, అదేవిధంగా టాటా కన్జ్యూమర్ ఇలాంటి వాటిలో కొంచెం సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకుంటే ఆటోమొబైల్ సెక్టార్లో అయితే మాత్రం హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ కొంచెం కరెక్షన్ గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఐటీ సెక్టార్ సంబంధించినట్టయితే ఇన్ఫోసిస్, విప్రో అండ్ ఎంఫోసిస్ ఈ మూడు కూడా మార్కెట్ లో కొంచెం సెకండ్ హాఫ్ లో కరెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయినప్పుడు ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. అంటే మూర్తినాయుడు గారు, కాలర్స్ నుంచి వస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వెస్ట్ ఆర్ వాళ్ళు దే ఆర్ సీకింగ్ మోర్ సజెషన్స్. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ ఉంది, ఓటాన్ అకౌంట్ నేపథ్యంలో ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఐడియల్ సెక్టర్ ఏంటి వెళ్ళటానికి ఇన్వెస్ట్ చేసుకుంటారు? యాక్చువల్గా అయితే ఈ బడ్జెట్ లో పెద్దగా మార్పులు అయితే ఏం చేయరు. యాక్చువల్గా ఏంటంటే 2 months 3 months 3 months సంబంధించిన బడ్జెట్ కాబట్టి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఆ ఇయర్ సంబంధించిన బడ్జెట్ ఇస్తారు కాబట్టి ఈ దీంతో పెద్దగా మార్పులు ఏం జరగవు. కానీ ఏంటంటే బడ్జెట్ ఫేవర్ అనేది మార్కెట్ లో ఈ ట్రేడర్ సైకాలజీ ప్రకారం ఉంటుంది కాబట్టి మార్కెట్ లో కొంచెం కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఎంటర్ అవ్వాల్సినటువంటి సెక్టార్స్ సంబంధించిన అయితే ఈసారి బాగా ఈ ఇయర్ బాగా ముందుకెళ్లే సెక్టార్స్ లో ఆటోమొబైల్ సెక్టార్ ని ఒకదాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్ ఈ 2 సెక్టార్లు కూడా మార్కెట్ లో కొంచెం లీడ్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ బ్యాంకింగ్ ఈ యొక్క బడ్జెట్ సెషన్ అయిన తర్వాత ఆ స్టాక్స్ లో ఆ సెక్టార్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాం ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించింది ఈవీ వెహికల్స్ తోటి ముడిపడి ఉన్న దాన్ని. అదే దాంట్లో టాటా మోటార్స్ లాంటి, టీవీఎస్ మోటార్స్ లాంటి, మనం ఆల్రెడీ మారుతి లాంటి అన్ని కూడా మనం చెప్తున్నాము. వాటిలో మనం ఫేజ్ బై ఫేజ్ సిప్ మోడల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కూడా ఈ సంవత్సరం బాగా లీడ్స్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా సెక్టర్ మాత్రం కొంచెం ఆల్రెడీ బాగా పీక్ లోనే ఉన్నది, కొంచెం మనం దాంట్లో కొంచెం ఆచితూచి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫార్మా సెక్టర్కి సంబంధించి అయితే కొంచెం ఇది జుడిషియస్ గానే వెళ్ళాలి, ఎడ్యుకేట్ చేసుకోవాలంటారు. అవును. ఆటోమొబైల్ సెక్టర్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ గా ఉంది. ఈ రోజున మార్కెట్ ఇంత కరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ రోజున టాటా మోటార్స్ ఆల్రెడీ 2.5% ఆల్రెడీ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నది. అంటే మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఇది కూడా మళ్ళీ కొంచెం కరెక్షన్ గురే అవకాశం ఉంది. కానీ సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ లో మనకి టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా మారుతి కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో లీడ్ లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి రిలయన్స్ ఏదైతే ఉన్నదో నిన్న కూడా కొంచెం కరెక్షన్ ఏదైతే గురైందో అది మళ్ళీ స్టేబిలైజ్ అవ్వి మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బాగా కరెక్షన్ గురైనప్పుడు బాగా ట్రస్టెడ్ అనుకునేటటువంటి టాటా కంపెనీస్ దాంట్లో సంబంధించినటువంటి టాటా స్టీలు, అదే టాటా ఎలెక్సా సాఫ్ట్వేర్ నుంచి టాటా ఎలెక్సా, అదేవిధంగా టాటా కన్జ్యూమర్, ఇట్లోను టాటా ట్రెంట్ అని ఒక రీటైల్ స్టోర్ దానికి సంబంధించి టాటాలో ఉన్నటువంటి ట్రస్టెడ్ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి కరెక్షన్స్ అప్పుడు అవి ఏదైతే కరెక్షన్ అవి కూడా మార్కెట్ లో కొంచెం అవి భారీగా పతనం అవ్వకపోయినప్పుడు కూడా ఎంతో కొంత డౌన్ ట్రెండ్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి అలాంటి వాటిలో మనం ఎంట్రీ ఇవ్వడానికి మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. మూర్తినాయుడు గారు, అంటే మోస్ట్ యాక్టివ్గా కనిపిస్తున్నాయి చూస్తే కనుక ఈ లార్సెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, అలాగే టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో ఇది మోస్ట్ యాక్టివ్గా కనిపిస్తున్నాయి. అంటే మిశ్రమంగా ఉంది, అటు టెక్నాలజీ ఉంది, మీరు అన్నట్టు ఆటోమొబైల్స్ ఉన్నాయి, బ్యాంక్ అండ్ అలాగే ఎనర్జీ సెక్టర్, ఈ 4 కూడా ఈరోజు మోస్ట్ యాక్టివ్గా కనిపిస్తున్న పరిస్థితి. యాక్చువల్గా ఏదైతే ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ సెక్టర్ కూడా ఇంటర్ రిలేటెడ్ గానే ఉంటాయి. ఎనర్జీ సెక్టర్ ఆటోమొబైల్ మీద, ఆటోమొబైల్ ఎనర్జీ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి రెండు కూడా నడుస్తున్నాయి కాబట్టి రెండు కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే సెక్టార్స్ అవన్నీ కూడాను. దానికి మనం ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇయర్ అంతా కూడా ఆటోమొబైల్ కే మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఆటోమొబైల్ ఈవీస్ తోటి చాలా ట్రెండ్ సృష్టించే రంగాలు కాబట్టి. తర్వాత మనకి ఎవర్ గ్రీన్ గా నడిచే ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీలో కూడా మన ప్రతి ఇయర్ కూడా చాలా అద్భుతమైనటువంటి టర్న్ ఓవర్ జరుగుతుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ కన్జ్యూమర్ బేస్డ్ మార్కెట్ కాబట్టి ప్లస్ రీటైల్ సెక్టర్స్ లో ఉన్నటువంటి మూవ్మెంట్